అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి అచ్చం బయట కొన్న వాటిలాగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ నేను 5 బంగాళదుంపలు తీసుకొని వాటిని వాష్ చేసి పొట్టు తీసి వాష్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్కు షేప్స్ రావాలంటే సైడ్లో ఫస్ట్ కట్ చేసుకొని తర్వాత ఇలా నేను కట్ చేస్తున్న విధంగా కట్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్స్ లాగా పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను. ఇలా అన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 1 బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి ఉడకబెట్టుకోవడానికి. కొంచెం బాయిల్ అయిన తర్వాత 1 లెమన్ హాఫ్ లెమన్ నేను పిండాను. కొంచెం హాట్ వాటర్ మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని దాంట్లో వేసుకోవాలి. వేసుకొని 5 మినిట్స్ మరగనివ్వండి. తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వండి. 5 to 10 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి. ఉడికిన వాటిని ఇలా తీసేసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకొని తర్వాత దీన్ని ఆరబెట్టడానికి నేను ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో ఇలా వేసానండి. వేసి ఇలా స్ప్రెడ్ చేస్తూ క్లాత్ని ఇలా ప్రెస్ చేస్తూ 5 మినిట్స్ ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి. డ్రై అయ్యేంత వరకు ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఇలా డ్రై అవ్వనివ్వాలి. ఆ డ్రై అయిన వాటిని డ్రై అయిపోయాయి. 5 మినిట్స్ తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసుకొని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వాటిని పక్కన ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యేంత వరకు చూసుకొని ఇలా వేస్తూ ఉండాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ నేను దీన్ని డబుల్ ఫ్రై చేయాలండి. ఫస్ట్ 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లో తీసుకొని మళ్ళీ నేను 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వేసాను. ఆయిల్లో వేడైన తర్వాత ఇది హై ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ బాగా క్రిస్పీనెస్ వచ్చేంత వరకు వేయించనివ్వాలి. వేయించిన వాటిని పక్కన ప్లేట్లోకి తీసుకున్నాను నేను. క్రిస్పీనెస్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇది హై ఫ్లేమ్లో డబుల్ ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వేయించిన వాటిని ప్లేట్లోకి తీసుకొని ఉప్పు కారం చల్లుకొని ఇలా కలుపుకున్నాను. ఎంతో ఈజీగా అయిపోయే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ తప్పకుండా మీ పిల్లలకు నచ్చుతుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్